అమ్మవారికి శాకంబరి అవతారం ఎందుకు వేస్తారు? సాధారణంగా ఆషాఢ మాసం రాగానే చాలా దేవాలయాల్లో, అమ్మవారి దేవాలయాల్లో అమ్మవారికి శాకంబరి అవతారం వేస్తారు. అంటే కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళతో అమ్మవారికి అలంకారం చేస్తారు. చక్కగా ఆవిడికి తోరణాలు కట్టినట్టుగాను, చీర కట్టినట్టుగాను, కిరీటం పెట్టినట్టుగాను, మెడలో పూలమాలలు వేసినట్టుగాను రకరకాల కాయకూరలు పరిశుభ్రంగా కడిగి, కాయకూరలతో ఆకుకూరలతో ముఖ్యంగా పళ్ళు అన్నీ కలిపి ఇక్కడ రకరకాల పూల మాలలు తయారు చేసి, ఆకులతో మాలలు తయారు చేసి, కూరగాయలతో మాలలు తయారు చేసి అమ్మవారికి అలంకారం చేస్తారు. స్తంభాలుగాను, పందిళ్ళుగాను, అమ్మవారికి కిరీటంలాగాను, పళ్లతోనూ కూరగాయలతోనే ఆవిడకి అలంకారం చేస్తారు. చూడటానికి రెండు కళ్ళు చాలనంతగా ఆనందంగా, ఆసక్తికరంగా ఆ రూపం ఉంటుంది, అందంగా ఆ రూపం ఉంటుంది. చాలా చోట్ల, చాలా దేవాలయాల్లో, ప్రసిద్ధ దేవాలయాల్లో కూడా వేస్తూ ఉంటారు. విజయవాడలో కనకదుర్గమ్మ వారికి, వరంగల్లో భద్రకాళి అమ్మవారికి, ఆ తర్వాత మనకి శంకరమఠంలో శారదాదేవికి, ఎక్కడ చూసినా అమ్మవారి దేవాలయాల్లో, చాలా దేవాలయాల్లో మనకి అమ్మవారికి కాయకూరలతో పళ్ళతోనూ అలంకారం చేస్తూ ఉంటారు. పువ్వులతో కాకుండా, నగలతో కాకుండా, వస్త్రాలతో కాకుండా ఈ కాయకూరలతో అమ్మవారికి అవతారం వేయటంలోని అంతరార్థం ఏమిటి? ఎందుకు వేస్తారు? దానివల్ల ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయం మనకి చాలా ఆసక్తికరంగా కనిపిస్తూ ఉంటుంది. దీని వెనక మనకి ఒక కథనం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి దేవి భాగవతంలో కనిపిస్తుంది. అమ్మవారికి శతాక్షి అనేటువంటి పేరు కూడా ఉంది. పూర్వం ఒకప్పుడు దేశంలో మనకి ఏమిటంటే, మన భారతదేశంలో వేదాలనికే మనం పట్టుకొమ్మలుగా చెప్పుకుంటూ ఉంటాం. వేద సారమైనటువంటి పురాణాల్లోని విషయాల్ని మనం గ్రహిస్తూ ఉంటాం. వాటిని ప్రమాణంగా తీసుకుని వాటిని అనుసరించి మాత్రమే మన జీవన విధానం నడుస్తూ ఉంటుంది. అయితే పూర్వం ఒక రాక్షసుడు, దుర్గముడు అనేటువంటి రాక్షసుడు, హిరణ్యాక్షుడి వంశీయుడు, రురుడు అనేటువంటి వాడి తనయుడుగా చెప్తారు. అతను బ్రహ్మ గురించి తపస్సు చేశాట. ఒక దురాలోచన చేశాడు. అందరికీ ఈ వేదాలు, మంత్రశక్తి అనేటువంటిది లేకుండా ఉంటే, దాన్ని అపహరిస్తే, ఎవరు ఎక్కడ కూడా ఎలాంటి కార్యాలు చేయకుండా, మంత్రాలు చేయకుండా, హోమాలు అర్చనలు చేయకుండా ఉంటారు. అందరూ నా ఆధీనంలో ఉంటారు, అందరినీ నా ఆధీనంలో పెట్టుకోవాలి అనేటువంటి ఒక దురాలోచన చేశాట. చేసి గాలిని మాత్రమే పీలుస్తూ 1000 సంవత్సరాలు బ్రహ్మ గురించి తపస్సు చేశాట. తపస్సు చేసినప్పుడు, ఏ దేవతైనా ఘోరమైనటువంటి తపస్సు చేసినప్పుడు ఆ తపస్సుకు తప్పనిసరిగా వరం ఇవ్వడానికి ప్రత్యక్షం కావాలి. ఎందుకంటే దేవతలంతా కూడా మంత్రాధీనులు అని చెప్తారు. అందుకని అతను తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నట్ట. వేదాలు, మంత్రశాస్త్రం మొత్తం కూడా నా ఆధీనంలో ఉండాలి అనేటువంటి వరాన్ని అడిగాట. బ్రహ్మదేవుడు తదాస్తు అని వెళ్ళిపోయాడు. ఇంకేముంది, వేదాలన్నింటినీ, మంత్రశాస్త్రాన్ని మొత్తం కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఎక్కడ ఎవరు హోమాలు కానీ, అర్చనలు కానీ, పూజలు కానీ, ధర్మాచరణ కానీ చేయటానికి ఆధారాలు లేకుండా పోయాయి. దానితో ఏమైంది? సక్రమంగా చేయకపోవటం వల్ల దేశంలో దుర్భిక్ష వచ్చేసింది. కరువు కాటకాలు వచ్చేసాయి. వర్షాలు లేకుండా పోయాయి. పాడి పంటలు అంతరించిపోయాయి. తర్వాత పశువులు, పక్షులు, మనుషులు కూడా చనిపోవడం మొదలుపెట్టారు. ఆకలితో అందరూ అలమటించిపోతూ ఉన్నారు. ఈ దుస్థితిని దేశంలో చూడలేకుండా కొంతమంది ఋషులు, మునులు, పండితులు అంతా కూడా అమ్మవారి గురించి ప్రార్థన చేశారు. అమ్మ అందరికీ అమ్మవు, అమ్మలగన్న అమ్మవు, మమ్మల్ని కాపాడు. మేమేమైనా పొరపాట్లు చేసి ఉండవచ్చు, దోషాలు చేసి ఉండవచ్చు. కుపుత్రో జాయేతా క్వచిదపి కుమాతా న భవతి అంటారు. కుపుత్రులు ఉండవచ్చేమో కానీ కుమాత ఎక్కడా ఉండదు. అమ్మ మమ్మల్ని రక్షించు అని వేడుకొని ప్రార్థనలు చేశారుట. అంతమంది ప్రార్థన చేసేసరికి కరుణాసముద్రాలైనటువంటి ఆ అమ్మవారు కరిగిపోయిందిట. తన కళ్ళ నుంచి, శతాక్షి అంటారు, అంటే 100 కళ్ళు, ఆ కళ్ళ నుంచి ఆవిడ కరుణాసముద్రంలాగా కన్నీరును కార్చేసిందిట. ఆ కన్నీరు ప్రవాహమై జలాశయాలన్నీ కూడా నిండిపోయాయిట. అవి నిండటం వల్ల ఔషధీ గుణాలు సంతరించుకొని పాడి పంటలు సమృద్ధిగా వచ్చేటువంటి అవకాశం ఏర్పడిందిట. అప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆమెను స్తుతించారట. అమ్మా శతాక్షివై ఆ
కరుణా సముద్రమైనటువంటి నీ కన్నుల నుంచి ఆ జలాల్ని రాల్చి మమ్మల్ని అందరినీ రక్షించావు కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు శతాక్షి అనేటువంటి నామంతో నువ్వు కీర్తించబడతావు. మా ఆకలి దప్పులని మార్పో, మేము ఆకలితో అందరం కూడా అలమటించిపోతున్నాము అని చెప్పేసి వేడుకున్నారట. ఆవిడ చల్లగా చూసి వారందరికీ కూడా అనేక కాయకూరల్ని, ఆహారాల్ని, అన్నాన్ని, పానీయాల్ని అందరికీ కూడా అనుగ్రహించిందిట. అలా అనుగ్రహించటం వలన ఇక్కడి నుంచి నువ్వు శాకంభరి అనేటువంటి పేరుతో పిలువబడతావు, కీర్తించబడతావు, స్తుతించబడతావు. ఎవరు నీకు ఆ అవతారంతో పూజ చేస్తారో, ఎవరు శాఖాదానాలు చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా నీ అనుగ్రహం లభిస్తుంది అనే మాటని ఆ పండితులంతా కూడా చెప్పారుట. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆషాఢ మాసంలో అందరూ అమ్మవారికి, ఎక్కడ అమ్మవారి దేవాలయాలు ఉంటే అక్కడ అమ్మవారికి కూరగాయలతోనూ, పళ్ళతోనూ, ఆకుకూరలతోనూ అమ్మవారికి చక్కని అలంకారాలు చేస్తూ ఉంటారు. ఎందుకు? తల్లి మనస్సు కాబట్టి, అమ్మలగన్నయమ్మ ఆవిడ కాబట్టి ప్రజల దుస్థితిని చూసి, భక్తుల దుస్థితిని చూసి ఆవిడ కరుణించి కరుణాసముద్రురాలై ఆవిడకు ఉండేటువంటి 100 కళ్ళ నుంచి జారువారిన కరుణారస దృక్కులు, ఆ కన్నీటి ధారలే ఏరులై పారిందిట, జలాశయాలన్నింటినీ నింపేసిందిట. ఆవిడ పెట్టినటువంటి ఆ కూరలు, ఆ అన్నము, ఆ ఆహారం వలన అలమటించినటువంటి వాళ్ళ ఆకలి తీరిపోయిందిట, క్షుద్బాధ తీరిపోయిందిట. అందుకని కృతజ్ఞతగా ఈ కాలంలో తప్పనిసరిగా అమ్మవారికి ఆ అలంకారాన్ని వేస్తూ ఉంటారు. అయితే ఆషాఢమాసంలోని వేయటానికి కారణం ఏమిటి అంటే, అలనాడు క్షుద్బాధతో ఉన్నప్పుడు ఆవిడ వాళ్ళ ఆకలి తీర్చింది. కానీ ఇక్కడ మనకి అలంకారం చేయటానికి అనుకూలమైనటువంటి మాసం ఆషాఢమాసం. ఎందుకు ఆషాఢమాసం ఇక్కడ ఈ అలంకారానికి అనుకూలమైనటువంటిది? తొలకరి వచ్చేసింది. తొలకరి వచ్చిన తర్వాత విత్తనాలు నాటడం, ఆ తర్వాత ఇప్పుడు సమృద్ధిగా వర్షాలు పడటం వలన అన్ని చోట్ల కూడా మనకి కాయకూరలు, పళ్ళు సమృద్ధిగా దొరికేటువంటి తరుణం ఇది. అయితే మొట్టమొదటిగా వచ్చేటువంటి ఈ పంటని అమ్మవారికి సమర్పించడం వలన ప్రతిసారి కూడా వాళ్ళకి ఉండేటువంటి పంటలు పెరిగిపోయి అందరూ కూడా పాడి పంటలతో సుభిక్షంగా అందరూ ప్రజలు ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది అని ఈ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారికి చేస్తారు. అంటే సమృద్ధిగా మనకి కాయకూరలన్నీ దొరుకుతాయి కదా, అందుకని మొట్టమొదటిగా వచ్చినటువంటి పంటలన్నింటినీ కూడా ఆ అమ్మవారి అలంకారానికి, అమ్మవారికి సమర్పించడానికి దాన్ని చాలామంది వినియోగిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి ఇలా అలంకారం చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్తూ ఉంటారు. చాలా గ్రంథాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారిని శాకంబరీ రూపంతో కొలవటం వలన వాళ్ళకి ఎలాంటి దుర్భిక్షం ఉండదని, అన్నవస్త్రాలకి లోటు ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. శాఖాదానం ఎప్పుడు ప్రారంభించాలి, మనకి శాఖాదానం చెయ్యాలి అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. అది ముఖ్యంగా ఆషాఢమాసంలోనూ చాతుర్మాస్యాలోనూ దీక్షగా చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుందిట. అంటే అన్నవస్త్రాలకి లోటు లేకుండా ఉంటుందిట వాళ్ళకి. అంటే శాఖాదానం ఏ విధంగా చెయ్యాలి, ఎప్పుడు ప్రారంభించాలి, ఎవరి ప్రీత్యర్థంగా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, ఎన్ని రోజులు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఇలాంటి సందేహాలు చాలామందికి రావచ్చు. అయితే ఆషాఢమాసంలో శుద్ధ దశమి రోజు మొదలు పెట్టాలి శాఖావ్రతం అని చెప్తూ ఉంటారు. అయితే ఆషాఢమాస ప్రతిపద నుంచి కొంతమంది మొదలు పెడతారు, ఆషాఢ శుద్ధ దశమి నుంచి మరికొంతమంది పెడతారు. మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో శాఖాదానం అనేటువంటిది ఆషాఢ శుద్ధ దశమి నుంచి మొదలు పెట్టాలి అనేటువంటి విషయం కనిపిస్తోంది. ఎవరి ప్రీత్యర్థంగా చేయాలి? మహాలక్ష్మి ప్రీత్యర్థంగా చేయాలిట. ఎలాంటి కూరగాయల్ని దానం చెయ్యాలి, ఏ విధంగా దానం చెయ్యాలి? ఈ వ్రతం చేస్తున్నాను అని దశమి రోజు సంకల్పించుకొని, నేను శాఖావ్రతం చేస్తున్నాను, కరుణించమని అమ్మవారిని ప్రార్థించి అమ్మవారికి పూజ చేసి, ఆ తర్వాత కూరగాయల్ని రోజు కూడా ఒక 2 మనుషులు తినడానికి సరిపోయినటువంటి కూర, అది ఆకుకూర కావచ్చు, కాయకూర కావచ్చు, అలాంటిది పుచ్చులు లేకుండా చక్కగా ఉన్నటువంటిది, వాడిపోయింది కాకుండా, పుచ్చులు లేకుండా పడేసేటువంటిది, కుళ్ళిపోయింది కాకుండా పరిశుభ్రంగా వండుకొని తినడానికి అనుకూలంగా ఉండేటువంటి కూరల్ని రోజు ఒక రకం కూరని తీసుకుని, ఆ కూర వండడానికి సరిపోయినంత ఉప్పును కూడా ఒక కాగితంలో కట్టి లేదా పొట్లం కట్టి దానితో పాటు దానం చేయాలి.
బ్రాహ్మణ దంపతులకి కానీ, బ్రాహ్మడికి కానీ, పేదవాళ్ళకి కానీ రోజు దినం కూడా తప్పకుండా నిత్యము శాఖాదానం చేయాలి. కొన్ని చోట్ల మనకి కనిపిస్తుంది పేదవాళ్ళకి మనం తినకముందు ఎంగిలి చేసినటువంటివి కానటువంటిది వండినటువంటి వంటలో ఒకరికి ఇద్దరి కోసం ఎక్కువగా వండి అలాంటి కూరల్ని కూడా వృద్ధులైనటువంటి వాళ్ళకి, పేదలకి లేదా ఎవరైనా బ్రాహ్మణ దంపతులకి కానీ శాఖాదానం వండినవి కూడా చేయవచ్చుట. అయితే అవి మనకి ఇంట్లో మిగిలిపోయినవో, తినగా మిగిలినవో, ఎంగిలి చేసినవో కాకుండా వండగానే దేవుడి నివేదనకి ఏ విధంగా పెడతామో అలా ప్రత్యేకంగా తీసి దాన్ని దానం చేయాలి. అయితే శాఖాదానం ఏ కూరైనా చేయవచ్చా? ఏ కూరైనా చేయవచ్చు. అది ఏ ఆకుకూర కావచ్చు, ఏ కాయకూర అయినా కావచ్చు. ఒక ఇద్దరు ముగ్గురికి సరిపోయేంతగా కొని దాన్ని దానం చేయాలి. అయితే ఇక్కడ మనకి ఆషాఢ శుద్ధ దశమి నుంచి ప్రారంభం చేయాలని, మహాలక్ష్మికి పూజ చేసి శాఖావ్రతం చేయాలని, ఇది ఒక నెల రోజులు కానీ, చాతుర్మాస్యాల్లో కానీ, 4 నెలలు కానీ చేయవచ్చు అనేటువంటి విశేషం కనిపిస్తోంది. అయితే ఈ విధానం చేయటం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది చెబితే ఆశ్చర్యం వేస్తుంది. పూర్వం ఒక వ్యక్తి ఉండేవాట. కఠిన దరిద్రంతో బాధపడుతూ ఉండేవాట. ఇంట్లో పిల్లలకి పెట్టడానికి ఏమీ లేదు, భార్యకి పెట్టడానికి ఏమీ లేదు. మలమలా మాడిపోతున్నట్ట. ఏం చెయ్యాలో తెలియక మహాలక్ష్మి గురించి తపస్సు చేసేట. అమ్మవారు ప్రత్యక్షమైంది. నువ్వు ఏ దానమూ చెయ్యలేదు, నీకు నేను ఐశ్వర్యం ఎలా ఇస్తాను అందిట. మరి మహాలక్ష్మి దర్శనమైనాక కూడా నాకు దరిద్రమే ఉంటుందా? నేను తపస్సు చేస్తే నాకు ప్రత్యక్షమై వరం ఇవ్వకుండానే వెళ్ళిపోతావా అని ఆర్తిగా దీనంగా అడిగేట భక్తుడు. దానం ఇప్పటికైనా ప్రారంభించు, నేను నిన్ను కరుణిస్తాను అందిట. ఏం దానం చెయ్యాలి? కటిక దరిద్రంతో ఉన్నాను, 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళటం లేదు అన్నట్ట. మనసుంటే మార్గం ఉంటుంది. నీ పెరట్లో తోటకూర ఉంది, ఆ తోటకూరని రోజు కొంతమందికి దానం చేయి. కాస్తంత ఉప్పు, అది వండడానికి ఉప్పుతో సహా తోటకూరని రోజు దానం చేయి, నేను నిన్ను కరుణిస్తాను అందిట. ఆహా, ఇదేదో బాగుంది అనుకొని చెట్టు మొత్తం పీకకుండా కాస్త కొమ్మలు ఆకులు కోసి రోజు కొద్దిమందికి అవి దానం చేయటం మొదలెట్టాట. మెల్లిమెల్లిగా ఐశ్వర్యం పుంజుకుంది. మహాలక్ష్మి అనుగ్రహించింది కదా, మహాశ్రీమంతుడైపోయాడు. మేడలు మిద్దెలు కట్టేశాడు. పిల్లలకి మంచి చదువులు పెళ్ళిళ్ళు చేసేశాడు. ఆహా, ఇది బాగా ఉంది అని అతని మనసులో బాగా నాటుకుంది. మరణించాడు. ఏ జన్మలో తోటకూర దానం చేసిన దాని ఫలితంగా వచ్చే జన్మలో అతను ఒక మహారాజు అయ్యాడు. రాజకుమారుడిగా పుట్టి అతను ఒక రాజ్యాన్ని ఏలేటువంటి స్థితికి వచ్చేశాడు. కానీ పూర్వజన్మ స్మృతి అతనికి కొద్దిగా మిగిలి ఉందిట. అయితే అతను ఏం చేశాడు? ఆ స్మృతి ఉండటం వలన పూర్వజన్మలో నేను తోటకూర కదా దానం చేశాను, తోటకూర దానం చేయటం వలన ఈ జన్మలో నేను మహారాజునయ్యాను, ఈ జన్మలో కూడా తోటకూరను దానం చేశాను అనుకోండి, నేను ప్రతి జన్మలో కూడా ఇలా మహారాజును కావచ్చు అనుకున్నట్ట. దేశంలో ఒక చాటింపు వేసేశాడు. మీరందరూ కూడా దేశంలో ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉన్నా కూడా మిగతా అన్ని పంటలు మానేసి తోటకూర మాత్రమే నాటండి, తోటకూర మాత్రమే తినండి, తోటకూరను అందరికీ దానం చేయండి అని చాటింపు వేసేట. ఇంకేముంది, ఎక్కడైనా శిక్ష పడుతుందేమో అన్న భయానికి అందరూ అన్ని పంటలు మానేసి తోటకూర వేయటం మొదలెట్టాట. అప్పుడు అతని దగ్గరికి ఒక ముని వచ్చేట. ముని రాగానే అతనికి అర్ఘ్యపాద్యాలిచ్చి కూర్చోబెట్టి, స్వామి, ఇంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అని అడిగేట. ఇంతకి ఇంత అయితే ఇంతకి శూన్యం అన్నట్ట అతను. అదేమిటి? అప్పుడు ఇంట్లో ఉన్న ఒక్క తోటకూర చెట్టుకు వచ్చింది దానం చేస్తే ఈ జన్మలో నేను మహారాజునయ్యాను, ఇప్పుడు దేశం మొత్తం కూడా అందరినీ దానం చేయమని చెప్తున్నాను, నేను కూడా అందరికీ దానం చేస్తున్నాను, నాకు శూన్య ఫలితం ఎందుకుంటుంది అన్నట్ట. ఆ జన్మలో నువ్వు పరమ దరిద్రుడివి, నీ దగ్గర ఏమీ లేదు, తినడానికి కూడా భార్య పిల్లలకి పెట్టడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి మహాలక్ష్మి గురించి తపస్సు చేసావు కాబట్టి ఆవిడ అనుగ్రహించి నీకు చేతనైంది, నీ ఇంట్లో నీకు దొరికింది, నువ్వు దానం చేయమంది. మరి ఇప్పుడు నువ్వు మహారాజువు, మహారాజు కూడా తోటకూర మాత్రమే దానం చేస్తే సరిపోతుందా? నీకు శక్తి కొలది దానం చెయ్యాలి. ఏది నీకు అనువుగా ఉంటుందో, నువ్వు ఏది దానం చేయగలవో, ఎవరికి ఏది అవసరమో తెలుసుకొని దాన్ని నువ్వు దానం చేస్తే మాత్రమే నీకు పుణ్యం వస్తుంది అని చెప్పాట. అయితే ఇక్కడ మనకి అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, అన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి దానాలైనా చేయగలుగుతారు. శక్తి లేనటువంటి వాళ్ళు ఏ దానం చేస్తారు, ఏ దానం చేయాలి అంటే మనకి సూక్ష్మంలో మోక్షంలాగా శాఖాదానం మహాలక్ష్మీ వ్రతంగా దీన్ని చెప్తారు. మహాలక్ష్మీదేవికి
ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి మహాలక్ష్మి పూజ, అష్టోత్తరము, శ్రీ సూక్తము మీకు చేతనైంది ఏదైనా చేసి కాస్త పాలో పళ్ళు నైవేద్యం పెట్టి హారతిచ్చి శాఖాదానం చేస్తున్నానని సంకల్పించుకొని ఐశ్వర్యమని మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని ప్రార్థన చేసి రోజు శాఖాదానం చేయాలిట. అలా శాఖాదానం చేయటం వలన మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులవుతారు అనేటువంటి విషయం కూడా మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అయితే మనకి ఇక్కడ ఆషాఢ శుద్ధ దశమి రోజు శాఖాదానమే కాకుండా మరొక దానం కూడా కనిపిస్తోంది. అదేమిటంటే పెరుగు దానం చేయాలిట. పూర్వకాలం మనకి పాడి పంటలు సమృద్ధిగా ఉండేవి కదా, అలా ఉన్నప్పుడు అందరిళ్లల్లో పాడి ఉండేది. అయితే పెరుగు దానం చేయటం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరైనా నాటు ఆవు పెరుగు దానం చేస్తే వంశవృద్ధి కలుగుతుందిట. అందుకని ఈ నెల రోజులు కూడా నిత్యం ఎవరైనా అవసరమైనటువంటి వాళ్ళకి, పేద బ్రాహ్మణులకి, పేదలకి పెరుగును దానం చేయాలి. ఆ పెరుగు కూడా నాటు ఆవు పాల నుంచి తయారు చేసినటువంటి పెరుగై ఉండాలి. అయితే దీనివలన ఫలితం ఏమిటో చెప్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. పూర్వం ఒకసారి కృపి దగ్గరికి దూర్వాస మహాముని వెళ్ళాట. ఆవిడ మేము పేదరికంతో బాధపడుతున్నామండి, మాకు సంతానం కూడా లేదు అని కన్నీళ్లు కార్చిందిట. నాలాంటి మహర్షి మీ ఆశ్రమానికి వచ్చాడు, ఈరోజు సంక్రాంతి పండగ, నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటావు? పక్కనే ఉండేటువంటి నదిలో స్నానం చేసిరా, నీకు ఆవు ఉంది కదా, ఆవు నుంచి రోజు పెరుగు తయారు చేస్తున్నావు కదా, ఆ పెరుగు నువ్వు నాకు దానం చెయ్యి అని ఆదేశించట. వెంటనే ఆవిడ నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి పెరుగును ఒక కంచు పాత్రలో పోసి దూర్వాస మహామునికి దానం చేసిందిట. ఫలితంగా ఆవిడికి పుత్ర సంతానం కలిగింది. అతను ఎవరో తెలుసా? అశ్వత్థామ. అశ్వత్థామ అంటే చిరంజీవి. చిరంజీవి అయినటువంటి పుత్రుణ్ణి కన్నది ఆవిడ. అంటే పెరుగు దానం చేయటం వలన వంశవృద్ధే కాదు, దీర్ఘాయుష్యు కలిగినటువంటి అపమృత్యు దోషాలు లేనటువంటి సత్సంతానం కలుగుతుంది అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అదేవిధంగా ఒకప్పుడు యశోద కూడా పెరుగు దానం చేయటం వలన కృష్ణుడు ఆవిడికి తనయుడుగా లభించట. అంటే పెరుగు దానం చేయటం వలన ఉత్తమ పురుషుల్ని సంతానంగా పొందేటువంటి అవకాశం మనకి ఉంది అని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. సంక్రాంతి రోజు కానీ ఇలా ఆషాఢ మాసం మొత్తం కారి రోజు పెరుగు దానం చేయటం వలన సత్సంతానం కలుగుతుంది, వంశవృద్ధి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. శతాక్షి శాకంబరి అన్నపూర్ణాయై నమః. ఈ 3 నామాల్ని స్మరించటం వలన ఇంట్లో అన్న వస్త్రాలకి ఎప్పుడు కూడా లోటుండదుట. శతాక్షీదేవి ఆవిడ కరుణా సముద్రురాలై అందరినీ అనుగ్రహించింది. శాకంబరి అయి అందరికీ ఆకలిని తీర్చింది. మరి అన్నపూర్ణ అంటే పాడి పంటల్ని ఇచ్చేటువంటిదే అన్నపూర్ణ. రోజు భోజనం చేసేప్పుడు, వంట చేసేప్పుడు తప్పనిసరిగా అన్నపూర్ణని తలుచుకోవాలి అంటారు. అలా అన్నపూర్ణని తలుచుకోవటం వలన ఇలా శతాక్షి శాకంబరి అన్నపూర్ణాయై నమః అని అమ్మవారిని స్మరించటం వలన అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇంట్లో ఎప్పటికీ కూడా అన్నానికి లోటు ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించాలి.